హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో 5th క్లాస్ స్టూడెంట్స్ నుంచి డిగ్రీ బీటెక్ చేసే స్టూడెంట్స్ వరకు కూడా చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద నేను చాలా ఫోకస్ చేసి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. వీడియో ఎడిటింగ్ బాగాలేదనో, ఆడియో క్వాలిటీ బాగాలేదనో, మీకు ఇంట్రెస్ట్ లేదనో స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మిస్ అవుతారు. అది గుర్తుపెట్టుకుని మీరైతే స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియోలో నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి అంటే, డిగ్రీ బీటెక్ చేసినా సరే మనకి జాబ్స్ ఎందుకు రావట్లేదు, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతుంది, మన ఎడ్యుకేషన్ సిస్టంలో కావాల్సిన చేంజెస్ ఏంటి, మనకి జాబ్స్ రావాలంటే ఏం చేయాలి, ఈ 4 టాపిక్స్ ఈ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఫస్ట్ పాపులేషన్ గురించి అయితే తెలుసుకుందాం. నేను ఉండేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో కాబట్టి ఏపీ గురించి మాత్రమే మాట్లాడాలనుకుంటున్నాను. 2011 పోల్చుకుంటే 2025కి పాపులేషన్ అనేది చాలా పెరిగింది. అప్పుడు 5 crore దగ్గర ఉంటే ఇప్పుడు 5.32 crores అయితే పాపులేషన్ ఉంది. ఇలా పెరగడం వల్ల మనకే నష్టం. ఇదే కాకుండా గవర్నమెంట్ కూడా పాపులేషన్ పెంచడానికి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఏవేవో స్కీమ్స్ రెడీ చేసుకొని మీరు కనండి మేము చదివించుకుంటాం అనేసి అయితే అంటున్నది. కానీ ఇక్కడ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఆలోచించుతున్నారు, ఫ్యూచర్ ఏంటి, మా పిల్లలకి చదువు ఎలాగా, ఫ్యూచర్ ఎలాగా, శాలరీస్ తక్కువ కదా, ఇలాంటి ఆలోచనలో పడి పిల్లల్ని అనేది స్టాప్ చేస్తున్నారు, లిమిటెడ్గా ఉంటున్నారు. ఈ చదువుకోలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు డబ్బులు ఇస్తున్నారు కదా మనకేంటి అన్నట్టు వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ ఒకటి అనుకుంటే వీళ్ళు ఇంకొకటి చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్ చదివించడానికి అనేసి మనీ పంపిస్తే వీళ్ళు ఓన్గా ఖర్చు పెట్టుకుంటారు. పిల్లలనేమో గవర్నమెంట్ స్కూల్లో పడేస్తారు. తర్వాత వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, వాళ్ళకి తినడానికి బట్టలు, ఇంకా వాళ్ళకి ఏంటో మరి నాకైతే అర్థం కాలేదు. గవర్నమెంట్ ఇలా ఎందుకు చేసిందో అనేది నాకు అయితే అంత నాలెడ్జ్ లేదు. గవర్నమెంట్ దాకా నేను ప్రశ్నించడానికి నాకు అంత నాలెడ్జ్ అయితే లేదు. సో నార్మల్గా చెప్తున్నాను. సో ఈ 5 crores మెంబర్స్లోని చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 3 crores మెంబర్స్ అయితే ఉన్నారు. ఇదంతా గూగుల్ డేటా, నేను ఓన్గా కనిపెట్టింది అయితే ఏం కాదు. మేల్ అండ్ ఫీమేల్ కలిపి 3 crores అయితే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ 3 crores మెంబర్స్కి ఆంధ్రప్రదేశ్లో కంపెనీస్, జాబ్స్ చేయడానికి కంపెనీస్ ఎన్ని ఉన్నాయంటే నియర్లీ 4,000 కన్నా ఎక్కువ లేవు. అది గవర్నమెంట్తో రిజిస్టర్ అయినవి. గవర్నమెంట్తో రిజిస్టర్ కానివి ఒక 1,000 వేసుకున్నా సరే 5,000 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి ఈ 3 crores మెంబర్స్కి. మరి అందరికీ జాబ్స్ కావాలంటే ఎలా అవుతుంది? ఒక పక్క చూస్తే పాపులేషన్ పెరిగిపోతుంది, ఒక పక్క కంపెనీస్ లేవు. ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ అవ్వలేదు. స్కూల్స్, కాలేజెస్ మాత్రం చాలా ఉన్నాయి. అందరూ డిగ్రీ చేసేవాళ్ళు, అందరూ బీటెక్ చేసేవాళ్ళు. వాళ్ళకి 20-25 years వచ్చేసరికి జాబ్ అయితే నీడ్ అవుతుంది. ఒక ఊర్లో 10 కాలేజెస్ వేసుకున్నా, ఒక్కొక్క కాలేజీలో 100 మెంబర్స్ వేసుకున్నా సరే అందులో మంచి మార్కులు వచ్చి పాస్ అయిన వాళ్ళు 10 మెంబర్స్ మాత్రమే ఉంటున్నారు. ఈ 10 మెంబర్స్కి ఆ ఊర్లో ఉండే కంపెనీస్ ఎన్ని అంటే 2-3 మాత్రమే ఉంటాయి. ఆ 2-3 కంపెనీస్లో వీరు రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే వాళ్ళకి కావాల్సింది ఒక పర్సనే. ఆ ఒక్క పర్సన్కి 3 మెంబర్స్ అయితే సరిపోతారు. మిగతా 7 మెంబర్స్ పక్కకు వెళ్ళిపోవడమే. ఆ 3 మెంబర్స్ కూడా వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. వెయిటింగ్ లిస్ట్లో ఉంటుండగా పక్క నుంచి రికమెండేషన్ క్యాండిడేట్స్ వస్తాయి. చదువుకొని జాబ్కి అప్లై చేసే వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతారు. అక్కడ రికమెండేషన్తో డబ్బులు కట్టుకొని జాబ్స్ అయితే సంపాదించుకుంటున్నారు. అక్కడ నష్టపోయేది ఎవరు అంటే చదువుకున్న వాళ్ళు మాత్రమే. సరే వెలగా రావట్లేదు కదా, గవర్నమెంట్ జాబ్కి అయినా ట్రై చేద్దాం అంటే ఆ గవర్నమెంట్ జాబ్స్కి lakhsలో ఉన్నది కాంపిటీషన్ అనేది. పడేవినేమో నోటిఫికేషన్ 10,000, 20,000కే వస్తాయి. ఈ కాంపిటీషన్ మాత్రం lakhsలో ఉండిపోతుంది. అందులోనూ కూడా ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుంది. అవి 2 పాస్ అయితే మాత్రమే గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఈ గవర్నమెంట్ జాబ్ అనే ట్రాప్లో పడి 10 years, 20 years కూడా వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పటికీ కూడా చాలా మంది ఉన్నారు. జాబ్ లేకపోతే వాల్యూ కూడా ఎవరు కూడా. మరేంటి దీనికి సొల్యూషన్ అంటే స్కిల్స్ ఆర్ మ్యాటర్. మీరు ఏదైనా స్కిల్స్ నేర్చుకోండి, ఇది అది అని నేను చెప్పను. మీకు గూగుల్లోని, యూట్యూబ్లోని ఓపెన్ చేయండి, చాలా స్కిల్స్ అయితే అవుతాయి. డేటా అనాలిసిస్ అని ఉంది, డిజిటల్ మార్కెటింగ్ అని ఉంది, జావా, C++, పైథాన్ అని ఇంకా చాలా కోర్సెస్ అయితే ఉన్నాయి. మీ ఎడ్యుకేషన్కి రిలేటెడ్ ఏంటి, మీరు బీటెక్ చేసారా, పైథాన్ ఉంది, ఇంకా చాలా ఉంటాయి. మీ ఎడ్యుకేటెడ్ రిలేషన్ ఏది ఉంటే అది మీరు సెట్ చేసుకొని మీ స్కిల్స్ అయితే పెంచుకోండి. డిగ్రీలు, బీటెక్లు అందరికీ ఉంటాయి, అందరికీ మంచి మార్కులు వస్తాయి. కానీ స్కిల్స్ అనేవి అందరికీ రావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ అనేవి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో రాణిస్తారనమాట. ఆ స్కిల్ ఏంటి అనేది మీరు సెర్చ్ చేయండి. ఒకరికి యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఒకరికి మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అలా మీ రిక్వైర్మెంట్ ఏది అనేది మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. ఫర్ సపోజ్ డిజిటల్ మార్కెటింగ్ని ఎగ్జాంపుల్గా తీసుకుంటే SEO ఉంటుంది, ఈమెయిల్ మార్కెటింగ్ ఉంటుంది, బ్లాగ్స్ ఉంటాయి, వెబ్సైట్ డిజైనింగ్ ఉంటుంది. వెబ్సైట్ డిజైన్ చేయడం కానీ వస్తే మీకు 10,000 to 30,000 పే చేస్తారు. ఏ ఒక్క సెక్టర్ నేర్చుకున్నా సరే మీకు 10,000 to 50,000 శాలరీ అయితే ఉంటుంది. అంటే మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఒక్కటి అయినా సరే. లేదు మాకు అన్నీ వచ్చు అనుకుంటే అన్నీ వస్తే మీకు మేనేజర్ పోస్ట్ కూడా వస్తుంది.
ఎందుకు అంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది. ఈ డిజిటల్ ప్రొడక్ట్స్ ఏవైతే డిజిటల్ చేస్తామో అవి వరల్డ్ వైడ్ స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఓన్లీ ఏపీలోనే ఉండిపోవు. సో అదర్ కంట్రీస్‌కి వెళ్ళి అదర్ కంట్రీస్ నుంచి కూడా వాళ్ళకి సేల్స్ అయితే వస్తాయి. అందుకని మిమ్మల్ని అంత బేగా అయితే వదులుకోవడానికి ఇష్టపడరు. మీ ఎక్స్‌పీరియన్స్ పెరిగే కొద్దీ కూడా మీకు సాలరీస్ అనేది పెరుగుతాయి. అంటే ఏంటి, స్టడీ లేకపోయినా స్కిల్స్ ఉంటే గ్రో అయిపోవచ్చా, జాబ్స్ వచ్చేస్తాయా అంటే అలా కూడా అవ్వదు. స్టడీ ఉండాలి, దాంతోపాటు స్కిల్స్ కూడా ఉండాలి. ఇంకా మీకు సింపుల్‌గా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఎలాగో ప్రైవేట్ జాబ్స్‌కి ఈ స్కిల్స్ అయితే అలా యూజ్ అవుతాయి. స్కిల్స్ అనేది ఏదో ఒకటి నేర్చుకొని రెజ్యూమ్ అనేది పర్ఫెక్ట్‌గా రెడీ చేసుకోండి. మీరు ఏఐని యూజ్ చేయండి. చాలా కొత్త కొత్త పాయింట్స్ అయితే మీకు చెప్తుంది. మీకు తెలియలేనివి కూడా అది యాడ్ చేస్తుంది. సో అది యూజ్ చేశారంటే మీకు ప్రొఫెషనల్‌లా కనిపిస్తుంది రెజ్యూమ్ అనేది. ఆ రెజ్యూమ్‌ని అప్లోడ్ చేస్తే మీకు సగం ఇంప్రెషన్ ఆ రెజ్యూమ్‌తోనే వచ్చేస్తుంది. ఆ ఇంప్రెషన్ వచ్చిన తర్వాత మీరు ఇంటర్వ్యూలో ఒక కాన్ఫిడెంట్‌గా మాట్లాడి మీ వల్ల ఎంత యూజ్ ఉంది, కంపెనీకి ఎంత గ్రో చేయగలము అనేసి మీరు నమ్మకం అయితే కలిగించారంటే మీకు వాళ్ళు పిలిచి మరీ జాబ్ అయితే ఇస్తారు. ఎందుకు అంటే మీ దగ్గర స్కిల్స్ ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది, టాలెంట్ ఉంది, మీరు కంపెనీని గ్రోత్ చేయగలరు అన్న నమ్మకం ఉంది. సో మిమ్మల్ని ఎవరు వదులుకోరు. మీ స్కిల్ బేస్ మీద వెళ్ళే వాళ్ళు జాబ్ని అయితే కొనుక్కోవసరం లేదు. మీ 10,000 ఇవ్వాల్సిన దగ్గర 20,000, 30,000 ఇచ్చి కూడా మీకు జాబ్స్ అనేవి ఇస్తారు. ఎందుకంటే మీ వల్ల గ్రోత్ అవుతుంది కంపెనీ అనేసి తెలుసు కాబట్టి మిమ్మల్ని ఎవరు వదులుకోరు. సో ఏ స్కిల్ అయినా మీకు అంతే. ఎందుకంటే అది ఏపీలో ఒక్కటే ఉండిపోదు. ఏ స్కిల్ అయినా సరే అదర్స్కే యూజ్ అవుతుంది. సో అందుకని స్కిల్స్కి మాత్రం చాలా డిమాండ్ అయితే ఉంది ప్రెసెంట్ అయితే. లేదు మీ దగ్గర స్కిల్ ఉన్నా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకటి అంటున్నారు, అది బాగాలేదు ఇది బాగాలేదు అంటున్నారు అంటే సో వదిలేయడమే. అది కాకపోతే ఇంకొక జాబ్ వస్తుంది. ఎందుకంటే మీ దగ్గర స్కిల్ ఉంది. ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, చేయి చాచాల్సిన అవసరం లేదు. మీకు మీరే బాస్. మీరు అంత కాన్ఫిడెంట్‌గా ఎవరి దగ్గర నించోవాలి అంటే పర్ఫెక్ట్‌గా స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఈ రీజన్స్ వల్లే మీరు ఎంత చదువుకున్నా సరే మీకు జాబ్స్ అయితే రావట్లేదు. ఇప్పుడే ఇలా ఉంది, ఎంత కాంపిటీషన్ ఉంది అంటే మీ పిల్లలు ఫ్యూచర్ దగ్గరికి వచ్చేసరికి ఇంకెంత కాంపిటీషన్ ఉంటుందో మీరే ఆలోచించండి. అందుకే అంటున్నాను ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజెస్ రావాలి. చేంజెస్ వచ్చి 5th క్లాస్ టు 6th క్లాస్ నుంచి అయినా సరే కంప్యూటర్, టైపింగ్, ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది స్కిల్స్ మీద డెవలప్ చేసుకోవడం అనేది స్కూల్స్లో నుంచి అయితే బిల్డ్ చేసుకోవాలి ఇప్పటి నుంచే. మీకు ఒకవేళ స్కూల్స్లో అలాంటి ఎక్విప్మెంట్స్ అలాంటివి ఏమీ లేవు అనుకుంటే మీరు బయటని కూడా మీరు ఏదో ఒక స్కిల్స్ మీద అయితే ఫోకస్ చేయించండి, కంప్యూటర్ క్లాసెస్కి పంపించండి. సో అలా మీ పిల్లల్ని బ్రెయిన్ని షార్ప్ చేస్తూ ఉండండి. మీరు కాంపిటీషన్ వరల్డ్కి మీరు దగ్గరగా చేస్తారు మీ పిల్లలనైతే. ఇప్పుడు పేరెంట్స్ మా పిల్లల్ని అంత పెద్ద స్కూల్లో చదివించాము, ఇంత పెద్ద స్కూల్లో చదివించాము, అంత ఫీజులు కట్టాం, ఇంత ఫీజులు కట్టాం అని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏ స్కిల్ నేర్పించాం అనేది వాళ్ళు చూసుకోవట్లేదు. అలా అని స్కూల్స్లో కూడా చెప్పట్లేదు. వాళ్ళు కూడా మాకు ఎంత ఫీజులు కావాలి అంత ఫీజులు కావాలి అని లాక్కున్న వాళ్ళే తప్ప మీ పిల్లలకి ఇది యూజ్ అవుతుంది అనేసి వాళ్ళు కూడా చెప్పట్లేదు. సో అందుకనే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకే మనకి జాబ్స్ రావు. ఇక్కడ నేను అబ్బాయిలు అమ్మాయిలు అని తేడా అయితే చూపించట్లేదు. నా దృష్టిలో ఆల్ ఆర్ ఈక్వల్. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి ఎర్న్ చేస్తేనే లైఫ్ అనేది బాగుంటుంది. అమ్మాయిలు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్గా ఫీల్ అవుతున్నారు. అబ్బాయిలు ఎలా అయితే ఒక దగ్గర చేయి చాచకూడదు అనుకుంటున్నారో అమ్మాయిలు కూడా సేమ్ అలానే అనుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటారు, కొంతమందికి కష్టపడడం ఇష్టం ఉండదు, మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళే చూసుకుంటారులే అన్న మైండ్ సెట్లో ఉంటారు. సో ఎవరిష్టం వాళ్ళది. ఒకరిని వేలెత్తి చూపే రైట్స్ ఎవరికీ లేవు. అమ్మాయిలను మరీ కంట్రోల్ చేసేసి మేము ఆడపిల్లలుగా ఎందుకు పుట్టాము అన్న స్టేజ్కి తీసుకురాకండి. వీఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్, లవ్ అండ్ ఎఫెక్షన్స్తో పెంచండి పిల్లల్ని. ఇదంతా నేను ఎవరినో ఉద్దేశించుకొని చేయడము, ఎవరికో సపోర్ట్ చేస్తూ చేయడము అలాంటి వీడియో అయితే కాదు. నా పిల్లలు, నాకైతే 10 ఇయర్స్ బాబు, 8 ఇయర్స్ పాప ఉన్నారు. వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచించే రెస్పాన్సిబిలిటీ నాకు ఉంది కాబట్టి వాళ్ళ కోసం గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని షేర్ చేశాను. అంతే తప్ప మిమ్మల్ని ఏదో జడ్జి చేద్దామని, నేను చెప్పిందే వినాలి అనేసి నేనైతే అనుకోని. ఎప్పుడు కూడా మీకు ఏ రకంగా అయినా హెల్ప్ అవుతుంది ఇన్ఫర్మేషన్ అని మాత్రమే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి నా తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్, ఆంధ్రప్రదేశ్ని ఇంకొక బీహార్గా మారనివ్వకండి. ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో కలుద్దాం.